హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. ఈరోజు మనం 30 డేస్‌లో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేషన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మీకు వీడియో చేయబోతున్నాను. వీటిల్లో నేను మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ మొత్తం కలిపి మీరు మినిమమ్ 70+ మార్క్స్ ఎలా కొట్టేయొచ్చు ఈ 30 డేస్ ప్రిపరేషన్‌లో అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఫస్ట్ మనం టార్గెట్ చేసేది మ్యాథ్స్ అనమాట. ఇక్కడ మ్యాథ్స్‌లో మనకు టార్గెట్ ఏందంటే 25 ఔట్ ఆఫ్ 30 మనం స్కోర్ చేయాలి. ఇలా స్కోర్ చేయాలంటే మనకు మిగిలిన 30 డేస్‌లో మనం డైలీ ఏం చేయాలంటే, డైలీ ఒక చాప్టర్. ఎగ్జాంపుల్‌కి నేనిప్పుడు నంబర్ సిస్టమ్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ తీసుకున్నాననుకోండి. ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ అనేది ఈ 2 చాప్టర్స్‌కి ఫాలో అవ్వండి. ఇది మీకు ఓకే. బాగానే వర్కౌట్ అవుతుందనుకున్నారంటే, 1 డే ఫాలో అయిన తర్వాత మీరు రిమైనింగ్ చాప్టర్స్ కూడా సేమ్ ఫాలో అవ్వొచ్చనమాట. ఇక్కడ మనం గ్రూప్ డి ఎన్‌టీపీసీ వీడియోస్ అనేది మీకు ప్లే లిస్ట్ అనేది నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. ఇవి గ్రూప్ డి ఎన్‌టీపీసీ చాప్టర్ వైస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ నేను మోడల్ వైస్, టాపిక్ వైస్ క్వెషన్స్ అనేది మీకు కవర్ చేస్తున్నాననమాట. మీరు ఆ వీడియోస్ 2 చాప్టర్స్ చేయండి. సో, సపోజ్ ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, నంబర్ సిస్టమ్. ఈ 2 చాప్టర్స్ మీరు ఈ వీడియోస్ కవర్ చేశారనుకోండి. ఇక్కడ ఎంతుంది మనకి నంబర్ సిస్టము 1 ½ అవర్ ఉంది. ఇలాగే డెసిమల్ ఫ్రాక్షన్స్, సర్ట్స్ అండ్ ఇండిసెస్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్. ఇవన్నీ మీకు అన్నీ కవర్ అయిపోతాయన్నమాట. టోటల్ మనకి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పేపర్స్ 133. అలాగే మనకి 98 ఏమో గ్రూప్ డి పేపర్స్ ఉన్నాయి. మీరు ఇన్ని పేపర్స్ చేసేదానికి బదులు ఇందులో కవర్ అయిన మోడల్స్, కాన్సెప్ట్స్ అన్నీ ఈ వీడియోస్‌లో కవర్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు ఒక చాప్టర్ మీరు ఇవి చేశారు. మోడల్స్ అన్నీ కవర్ అయిపోయినాయి. సో, వీటిల్లో మనకి చాప్టర్ వైస్ లేటెస్ట్ ఎగ్జామ్ క్వెషన్ పేపర్‌లు అన్నీ కవర్ అయినాయి కదా! ఈ పీడీఎఫ్ అనేది మీకు ఫ్రీగా టెలిగ్రామ్‌లో అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. టెలిగ్రామ్ లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇప్పుడు ఆ చాప్టర్స్ మనం చేసేసాం కదా! అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే గ్రేడ్ 3 పేపర్స్. టెక్నీషియన్ గ్రేడ్ 3 పేపర్స్ అనేది ఇది తెలుగులోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను మీకు. టోటల్ 9 అవర్స్ వీడియో మీకు టైమ్ స్టాంప్స్ ఉంటాయన్నమాట. మీరు అందులోనూ సేమ్ నంబర్ సిస్టమ్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ చేయాలి. మీరక్కడ చేశారంటే ఇక్కడ టోటల్ ఇవి ఎన్ని పేపర్స్ ఇవి? 23 పేపర్స్ ఇవి. 23 పేపర్స్ ఇది. ఇవి మీకు చాప్టర్‌కి ఒక 30 మినిట్స్ టు 1 అవర్ ఉంటుంది మాక్సిమం. అంతకు మించి ఏమి ఉండదు. చాప్టర్‌కి ఒక 30 మినిట్స్ టు 1 అవర్ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్, లేటెస్ట్ ఎగ్జామ్ పేపర్స్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రేడ్ 1 పేపర్, టెక్నీషియన్ గ్రేడ్ 1 పేపర్. ఇందులో మహా అయితే ఒక 10-20 క్వెషన్స్ ఉంటాయి మీకు. ఇందులోనూ నంబర్ సిస్టమ్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ చేసేయాలి. ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు. మీరు టోటల్‌గా ఇంక నెక్స్ట్ చేయాల్సిందేందంటే ఆర్‌పీఎఫ్, ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్స్. ఇప్పుడు టోటల్ మీరు గ్రూప్ డి ఎన్‌టీపీసీ అక్కడ ఒక 2 పేపర్స్, టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 అక్కడ ఒక 2 పేపర్స్. ఇక్కడ మనకి ఆర్‌పీఎఫ్, ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఇందులో ఏం చేస్తున్నాం ఓన్లీ టఫ్ క్వెషన్స్. టోటల్ మీరు ఎన్ని కవర్ చేస్తున్నట్టు 6, 6 ఎగ్జామ్స్ మీరు కవర్ చేస్తున్నట్టు. ఇప్పుడు 6 ఎగ్జామ్స్‌లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అన్నీ కవర్ అయిపోయి ఉంటాయి కదా! ఇవన్నీ మీకు కవర్ చేసుకుంటే ఇక్కడ టఫ్ క్వెషన్స్ వరకు ఇందులో కవర్ చేస్తుంటే రిమైనింగ్ క్వెషన్స్ అన్నీ మీరు ఇంతకు ముందు చేసిన క్వెషన్స్‌లో కవర్ అయిపోతాయన్నమాట. మీకు మ్యాథ్స్‌లో ఒక చాప్టర్‌కి ఇంతకు మించి మీకు టఫ్ క్వెషన్స్ కానీ, మోడల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ కానీ అడిగే అవకాశం కూడా ఎగ్జామ్‌లో లేదు. ఒకవేళ మీకు కాన్సెప్ట్ ఏదైనా క్లారిటీ రాలేదంటే మీరు కింద వీడియోలో ఏదన్నా కామెంట్ చేయొచ్చు. ఏదైనా క్వెషన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా నాకు. లేదు మీరు యూట్యూబ్‌లో ఏదన్నా కాన్సెప్ట్ చెక్ చేస్తానన్నా చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనకి మ్యాథ్స్ ఇలా చాప్టర్ వైస్ మనం ప్రిపేర్ అవ్వాలి. ఇలా చాప్టర్ వైస్ ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఒక చాప్టర్ అయిపోయిన ఎమ్మటనే మనం ఏం చేయాలంటే చాప్టర్ వైస్ మాక్ టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్ ఎక్కడ రాయొచ్చు అంటే మనకి ఆర్‌బీఈ రెవల్యూషన్ యాప్. ఇవి ఫ్రీ అన్నమాట. ఆర్‌బీఈ రెవల్యూషన్, టెస్ట్ ర్యాంకింగ్. పెయిడ్ అయితే మనకి టెక్స్ట్ బుక్ యాప్ ఉంటుంది. టెక్స్ట్ బుక్, ఆలివ్ బోర్డ్. ఈ 2 యాప్ పెయిడ్. ఇవైతే మీకు ఫ్రీ యాప్స్. ఇందులో మీకు ప్రతి లేటెస్ట్ ఎగ్జామ్ పేపర్స్ మీకు ఇందులో దొరుకుతాయి. ఆర్‌బీ రెవల్యూషన్‌లో అయితే మీకు అన్నీ 100% దొరుకుతాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం చాప్టర్ వైస్ మాక్ టెస్ట్. ఇప్పుడు మనం ఇన్ని క్వెషన్స్ చేసాము. మనకి కాన్సెప్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్ మోడల్స్ అన్నీ అర్థమైపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లేటెస్ట్ ఎగ్జామ్ పేపర్స్ ఇక పెండింగ్ ఉన్నాయి. ఏఎల్‌పీ, జేఈఈ. ఈ పేపర్స్ మీరు చూడకుండా చేయాలి. ఈ పేపర్స్ చూడకుండా మీరు చాప్టర్ వైస్ కనుక చేశారంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉంది. మీరెంత గెయిన్ చేశారు అనేది మీకు అర్థమవుతుంది. ఇలా చాప్టర్ వైస్ మీరు చేసిన తర్వాత మీరెక్కడ మిస్టేక్స్ చేశారో అవి మీరు కొంచెం రివిజన్‌కి చేసుకుంటే సరిపోతుంది. ఇంతటితోటి మీకు మ్యాథ్స్ అనేది డైలీ 1 చాప్టర్ చేసినా కానీ, మీరు ఈజీగా 30 డేస్ లోపు మీకు మ్యాథ్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. డైలీ ఒక 30 మినిట్స్ రివిజన్‌కి పెట్టుకోండి. చేసిన క్వెషన్స్ పీడీఎఫ్ మీకు అలాగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎగ్జామ్స్ టైమ్‌లో కూడా మీరేదన్నా చాప్టర్ వైస్ వీడియోస్ చూడాలన్నా చూడొచ్చు కాబట్టి మీకు రివిజన్‌కి కూడా ఇబ్బంది ఉండదు. రివిజన్‌కి మీరు సెపరేట్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అంత ఇబ్బంది కూడా అవసరం ఉండదు. ఇక నెక్స్ట్ మనకి మ్యాథ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే రీజనింగ్ ప్రిపేర్ అవ్వాలి.
సో, రీజనింగ్ కూడా మన టార్గెట్ ఎంత 25+. ఇప్పుడు మే 1 అంటే ఈ రోజు నుంచి మీకు డైలీ ఒక చాప్టర్ అనేది నేను ఈవినింగ్ 3:30 పీఎంకి లైవ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాననమాట. ఆల్రెడీ 1 అవర్ అనేది మనం లైవ్ క్లాస్ స్టార్ట్ చేసాం కదా! సో, ఇక్కడ మీకు 2 అవర్స్ అనేది డైలీ మీరు రీజనింగ్ కోసం స్పెండ్ చేయాలి. 2 అవర్స్ లైవ్ క్లాస్ ఉంటుందంటే ఉండదు. సో, మాక్సిమం మీకు 1 అవర్ లేదా 1 అవర్ 30 మినిట్స్ అనేది మీకు క్లాస్ ఉంటుందనమాట. సో, ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీరు ఆ పీడిఎఫ్‌లు లేదంటే ఆ క్వెషన్ పేపర్స్ మీరు రివిజన్ చేయాలి. అయి ఎలా రివిజన్ చేయాలంటే మీకు చాప్టర్ వైస్ క్వెషన్ పేపర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం ఈ చాప్టర్ చేసాం. సో, ఈ చాప్టర్‌కి రిలేటెడ్ లేటెస్ట్ పేపర్స్. ఓన్లీ లేటెస్ట్ పేపర్స్ చేయండి. లేటెస్ట్ పీవీక్యూ సేమ్ చాప్టర్. ఇక్కడ క్లాస్ అయిపోయిన వెంటనే మీరు చూడకుండా చేయొచ్చనమాట. ఇక్కడ మీకు క్లాస్‌లో నేను ఆల్మోస్ట్ అన్ని మోడల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అన్నీ కవర్ చేసుంటాను మీకు. సో, మీరు ఈ చాప్టర్ చేసిన వెంటనే చూడకుండా లేటెస్ట్ పేపర్స్ మీరు ట్రై చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే నెక్స్ట్ సెషన్‌లో సో, క్లాస్ ఎండ్‌లో డౌట్స్ ఉంటాయన్నమాట. క్లాస్ ఎండ్‌లో మీకు డౌట్స్ ఉంటాయి. క్లాస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు డైరెక్ట్‌గా నేను ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ పోతాను. క్లాస్ ఎండ్ మీరు నన్ను డౌట్స్ ఏమన్నా అడగొచ్చు. క్లాస్‌లో మీకేదైనా ప్రాబ్లమ్ డౌట్ ఉన్నా, ఏదన్నా అర్థం కాకపోయినా నన్ను క్లాస్ ఎండ్‌లో అడగొచ్చనమాట. సో, క్లాస్ ఎండ్‌లో మీరు ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ చేశారు. అక్కడ డౌట్ ఉన్నా కానీ ఇవి కూడా మనం అక్కడ డిస్కస్ చేయొచ్చనమాట. సో, ఇక్కడితోటి మీకు రీజనింగ్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో, 30 డేస్ మనకు ప్లాను. డైలీ 1 చాప్టర్. సో, ఈజీగా మనం కవర్ చేయొచ్చు రీజనింగ్ కాన్సెప్ట్స్ కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ మనకి 40 మార్క్స్ కదా! 40 మార్క్స్ మనకి జనరల్ అవేర్‌నెస్. ఇక్కడ మనకి పరమార్ ఎస్ఎస్‌సి ఛానల్, పరమార్ ఎస్ఎస్‌సి యూట్యూబ్ ఛానల్‌లో రైల్వే ఎగ్జామ్స్ అనే ప్లే లిస్ట్ ఉంటుంది. సో, ఇది ప్లే లిస్ట్ అనమాట. ఈ ప్లే లిస్ట్‌లో మనకు టోటల్‌గా ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే 44 వీడియోస్. ఇందులో లేటెస్ట్ పీవైక్యూ పేపర్స్ ఒక 4, 5 ఉంటాయన్నమాట. అవి కాకుండా మీకు ఇవి 1.2, 2.2 సీరీస్ లాగా ఉంటాయన్నమాట మీకు. సో, ఈ 2 సీరీస్ మీరు కంప్లీట్ చేస్తే ఈజీగా మీరు 20+ అనేది స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అనేది టీసీఎస్ కండక్ట్ చేస్తుంది కదా! సో, టీసీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. టీసీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు దేన్ని బేస్ చేసుకొని ఉంటుందంటే పీవైక్యూ బేసిస్ చేసుకొని ఉంటుంది. అది సీజీఎల్ అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ అయినా కానీ మీకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ నుంచే వస్తున్నాయన్నమాట. ఇక్కడ ఒక వీడియో మీకు మాక్సిమం 1 ½ అవర్ ఉంటుంది. ఇప్పుడు 1 ½ అవర్ వీడియోలో మీరు ప్రతి వీడియోను 100% చూడరు కదా! కొంచెం ఫార్వర్డ్ చేసుకుంటూ చూసారనుకోండి, మీరు డైలీ మినిమమ్ 2, 3 వీడియోస్ అంటే ఒక 3 అవర్స్ స్పెండ్ చేయగలిగితే. ఒకవేళ మీరు ఎక్కువ టైం గనక మీరు స్పెండ్ చేయగలుగుతున్నారు, ఫోకస్‌గా అనుకున్నారంటే 3 వీడియోస్ ట్రై చేయండి. సో, అప్పుడు 5 అవర్స్ అవుతుంది మీకు టోటల్‌గా. సో, 5 అవర్స్ ఎందుకు చెప్పాను ఎక్స్‌ట్రాగా అంటే మీకు డైలీ రివిజన్. డైలీ క్లాస్ పీడిఎఫ్ అనేది మీరు రివిజన్ చేయాలి. సో, డైలీ ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు వింటే సరిపోదు. ఆ పీడిఎఫ్ అనేది మీరు రివిజన్ చేయాలి. ఈ పీడిఎఫ్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయంటే, పరమార్ ఎస్ఎస్‌సి ఛానెల్‌లో అవైలబుల్ ఉంటాయి. లేదు మీకు పరమార్ ఎస్ఎస్‌సి ఛానెల్‌లో కొంచెం కష్టంగా ఉంది వెతకడం అంటే, నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను మీకు ఈ పీడిఎఫ్ మొత్తం అప్‌లోడ్ చేసేస్తాను. మీరు మన ఛానెల్ నుంచైనా ఈ పీడిఎఫ్ మొత్తం మీరు రివిజన్ చేసుకోవచ్చు. సో, డైలీ ఈ క్లాస్ పీడిఎఫ్ రివిజన్ చేయాలి. మీరు జనరల్ అవేర్‌నెస్ అనేది వన్ టైమ్ చేస్తే రాదు. నంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి. మీరు డైలీ 2, 3 వీడియోస్ చేశారు. మీకు 20 డేస్‌లో అయిపోతుంది. ఒకవేళ మీరు 3 డేస్‌లో చేశారనుకోండి, 2 వీక్స్‌లో అయిపోతుంది మీకు. మనకి 1 మంత్ ఉంది. మీకు 20 డేస్, ఇక్కడ 2 వీక్స్. సో, మీ టైమ్ బేసిస్‌ని పెట్టుకొని మీరు ఈ టైమ్ అనేది కేటాయించొచ్చనమాట. ఇప్పుడు 2 వీక్స్‌లో సపోజ్ మీది అయిపోయిందనుకోండి. నెక్స్ట్ 2 వీక్స్ మీరేం చేయాలి? ఈ ఈ కొ ఈ ప్లే లిస్ట్ ఉంది కదా! మనకి ప్లే లిస్ట్‌లో ఉన్న వీడియోస్ పీడిఎఫ్ మొత్తం మనం డైలీ రివిజన్ చేయాలి. డైలీ ఒక 1 అవర్ అలా 2 అవర్స్ అలా టైం పెట్టుకొని డైలీ ఈ పీడిఎఫ్‌లు రివిజన్ చేసుకుంటా ఉన్నారనుకోండి మనకి ఇది సరిపోతుంది. సో, ఈ క్లాస్ ఎలా చెప్తారంటే మనకి ఒక క్వెషన్ తీసుకుంటే క్వెషన్‌కి రిలేటెడ్ కాన్సెప్ట్. ఆ తర్వాత మనకి ఆప్షన్స్ ఎక్స్‌ప్లనేషన్. సో, 1 బిట్ అంటే మనకెన్ని బిట్స్ కవర్ అవుతాయి? ఒక 4-5 బిట్స్ ఈజీగా కవర్ అయిపోతాయి. సో, టోటల్‌గా మనకెక్కడ 40 వీడియోస్. సో, 40 వీడియోస్. ఈ 40 వీడియోస్ మనకెంత మనం అంటే ఇంటూ 100 బిట్స్ ఏసుకుంటే 4000 బిట్స్‌కి సమానం మీరు. సో, మీరు జనరల్ అవేర్‌నెస్ ప్రీవియస్ క్వెషన్స్‌లో 4000 బిట్స్ మీరు కవర్ చేశారనుకోండి. అది కూడా ఇంపార్టెంట్ క్వెషన్సే ఇవి. ఈ 4000 అనేవి ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వెషన్స్. సో, మొత్తం వాటికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ అవన్నీ. సో, మీరు ఓన్‌గా ప్రిపేర్ అయితే మీరు జనరల్ సైన్స్ ప్రిపేర్ అయినా కానీ మీకు ఇంతకంటే ఎక్కువ టైం పడుతుందనమాట. సో, ఇలా మీరు ఫాలో అయ్యారనుకోండి జనరల్ అవేర్‌నెస్‌లో మనకు ఎగ్జామ్‌లో స్కోర్‌కి హెల్ప్ అవుతుంది. మీకు అలాగే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అవన్నీ ఇందులో కవర్ అయిపోతాయనమాట. సో, మీరు ఓన్‌గా ప్రిపేర్ అయ్యేదానికంటే ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి కదా! ఈ క్లాసెస్ కవర్ చేసుకోండి. సో, ఈ క్లాసెస్ అనేది మనకి ఇంగ్లీషు అండ్ హిందీ క్వెషన్స్ ఉంటాయి. క్లాస్ అనేది హిందీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మీకు. కానీ మీకు మిక్స్డ్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. నేనేం చేస్తానంటే ఒకవేళ మీరు తెలుగు మీడియం కనుక స్టూడెంట్స్ అయితే నేను మీకోసం ఏం చేస్తానంటే షార్ట్ వీడియోస్
సో, షార్ట్ వీడియోస్ అనేది నేను అప్‌లోడ్ చేస్తుంటాను డైలీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కలిపి. సో, మీరు ఆ షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వచ్చు జనరల్ అవేర్‌నెస్ కోసం. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రిపరేషన్ అనేది అయిపోయిందనమాట. మనకి 3 సబ్జెక్ట్స్ మనం బాగా ప్రిపేర్ అయ్యాం. ఇప్పుడు ఫుల్ మాక్ టెస్ట్‌లనేది ఎప్పుడు రాయాలి? సో, ఫుల్ మాక్ టెస్ట్‌లు మనం ఎప్పుడు రాయాలంటే, మనకి సిలబస్ మొత్తం కంప్లీట్ అయినప్పుడా అంటే కాదు. సిలబస్ మొత్తం కంప్లీట్ అయినప్పుడు రాయడం కాదు. మీరు 60% కంటే ఎక్కువ సిలబస్ అయ్యాక మీరేం చేయాలంటే, ఫుల్ మాక్ టెస్ట్‌లు రాయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు డైలీ ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి మనం? సో, డైలీ మీకు నచ్చినట్టు పూటకొక ఎగ్జామ్ అలా రాయకూడదనమాట. అలా రాయడం వల్ల మీకు పెద్ద బెనిఫిట్ ఏముండదు. సో, 1 లేదా 2 అంటే మార్నింగ్ మీరు మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి అలా మాక్ టెస్ట్ రాస్తే సరిపోతుంది. మీ ప్రిపరేషన్ కొంచెం తక్కువుంది. అంటే మీ సిలబస్ కంప్లీట్ అవ్వలేదు. 60% కంటే తక్కువ సిలబస్ ఉంది. అప్పుడు మీరేం చేయాలి? ఒక మాక్ టెస్ట్ రాస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఎగ్జామ్స్ దగ్గరున్నాయి కదా! సో, మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం చేస్తున్నాం అయన్నీ మనకు అర్థం అవ్వాలంటే ఒక మాక్ టెస్ట్ రాస్తే తప్ప మనకు తెలీదనమాట. సో, సిలబస్ అనేది మనం కంప్లీట్ అయ్యే కొద్దీ మీరు మాక్ టెస్ట్ అనేది 1, 2 డైలీ రాసి, మరి మాక్ టెస్ట్ రాయడం వల్లే సరిపోదు కదా! మీరు మాక్ టెస్ట్ రాసిన తర్వాత అనలైజ్ కూడా చేయాలి. అవి ఎలా చేయాలి? సో, ఇప్పుడు మాక్ టెస్ట్ అనాలిసిస్ కంపల్సరీగా చేయాలి. ఎందుకు కంపల్సరీగా చేయాలో నేను మీకు చెప్తాను. సో, ఇవి చేయాలంటే ఒక రఫ్ బుక్ పెట్టుకోండి మీరు. రఫ్ బుక్ పెట్టుకొని ఎగ్జామ్స్ మీరు మాక్ టెస్ట్ రాస్తారు కదా! అందులో ఏ తప్పులు చేస్తారు? ఇప్పుడు సపోజ్ నేనేం చేశానంటే 6 సో, 0.6 నేనేం రాసుకున్నానంటే 6 అని రాసుకున్నాను. సో, ఇది మిస్టేకే కదా! ఎగ్జామ్ హాల్‌లో కూడా ఇలాంటి మిస్టేక్స్ నేను చేయొచ్చు కదా! ఇప్పుడు 8 ఇంటూ 6 ఎంత మనకి 48. నేనెంత రాశానంటే 58 రాశాను. సో, ఇలా సిల్లీ మిస్టేక్స్ మీకు తప్పులు చేయొచ్చు. ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ ఇవన్నీ మీరేం చేయాలంటే, ఎగ్జామ్స్‌లో మీరు పలానా షిఫ్ట్‌లో పలానా క్వెషన్ నంబర్ అనేది మీరు తప్పుగా రాశారు. అవన్నీ మీరు ఆ రఫ్ బుక్‌లో మీరు మెన్షన్ చేయాలి. సో, పలానా ఎగ్జామ్ మీరు మాక్ టెస్ట్ రాసారు కదా! ఆ మాక్ టెస్ట్ ఎగ్జామ్ పేరు మెన్షన్ చేసి, మీరు ఆ ఎగ్జామ్ కింద ఇలాంటి తప్పులు నేను చేశాను. సో, ఫార్ములాస్ ఒకవేళ మీరు మర్చిపోయారు ఎగ్జామ్‌లో. సో, నేను ఆ పలానా ఫార్ములా మర్చిపోయాను. సో, ఈ మాక్ టెస్ట్ అనాలిసిస్ అన్నీ మీరు ఆ బుక్‌లో రాసుకుంటా ఏం చేస్తారంటే డైలీ మీరు బుక్‌లో చేసే మిస్టేక్స్ అన్నీ మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే ఈ బుక్‌లో మీరు రాసే మిస్టేక్స్ అన్నీ ఏమవుతాయంటే, మీరు ఎగ్జామ్ హాల్‌లో సేమ్ మిస్టేక్ అనేది మీరు చెయ్యరు. ఎందుకు చెయ్యరు? ఇక్కడ ఆల్రెడీ మనం ఈ మిస్టేక్ చేస్తున్నామని మీకు తెలుసు. సో, మీకు తెలుసు కాబట్టి మీరేం చేస్తారంటే, ఈ మిస్టేక్స్ అనేది మీరు ఎగ్జామ్ హాల్‌లో చూసే ఉంటారు. అంటే ఈ మిస్టేక్స్ మనం చేస్తున్నామా లేదా? మీకు అలవాటయిపోతుందనమాట. ఓకే. ఈ మిస్టేక్ మనం చేస్తున్నాం. ఎగ్జామ్ హాల్‌లో ఇది చేయకూడదు. సో, ఇలా మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏమవుతుందంటే, ఈ రఫ్ బుక్ అనేది మీరు ఎగ్జామ్ టైమ్‌లో బాగా యూజ్ అవుతుంది. మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారు, ఇవన్నీ మీరు తెలుసుకున్నారనుకోండి, ఎగ్జామ్ హాల్‌లో సేమ్ మిస్టేక్ చేయరు. సో, మీరేం వరీ అవ్వద్దు. మాక్ టెస్ట్‌లో మీరు మిస్టేక్స్ ఎక్కువ చేసినా కానీ, ఈ మిస్టేక్స్ చేసే కొద్దీ మీకేమవుతాయంటే, ఇలా మిస్టేక్స్ అనేది డౌన్ అయిపోతుంది. సో, ఇప్పుడు స్టార్టింగ్ మీరు 100 మిస్టేక్స్ చేస్తున్నారు. సో, ఎగ్జామ్స్ టైమ్‌కెళ్ళే టైంకి మీకేమవుతుంది? ఒక 5, 10 మిస్టేక్స్ అలా అయిపోతుందనమాట. సో, 100 అనేది ఎగ్జాగరేటెడ్ నంబరు. నేను మీకు ఒక 20 అనుకోండి. సో, 20 మిస్టేక్స్‌లో మీరు 5, 10కి ఇంకా తక్కువకెళ్ళిపోతారు. మీరు మాక్ టెస్ట్‌లు రాయడం, ఇలా మిస్టేక్స్ చూసుకోవడం, వాటిల్ని రికవరీ చేసుకోవడం. సో, ఇక్కడ మీరు తప్పులు చేయడం ఇంపార్టెంట్ కాదు. తప్పులు చేసిన తర్వాత ఆ తప్పులు సరిదిద్దుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అన్నిటికంటే చానా ఇంపార్టెంట్ ఇది. సో, ఎందుకు మీకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, ప్రతి ఎగ్జామ్‌లో మనకి రాంగ్ క్వెషన్స్ వస్తున్నాయి. సో, రీసెంట్ జరిగిన ప్రతి ఎగ్జామ్‌లో మనకి రాంగ్ క్వెషన్స్ వస్తున్నాయి. మన ఎగ్జామ్‌లో కూడా రాంగ్ క్వెషన్స్ అడిగే పాసిబిలిటీ ఉంది కదా! సో, మన ఎగ్జామ్‌లో రాంగ్ క్వెషన్స్ అడిగితే మనం ఏం చేయాలి? సో, మీరు రాంగ్ క్వెషన్ అడిగారు. మీకు ఆ క్వెషన్ చేస్తుంటే ఆప్షన్స్‌లో మీకు ఆ ఆన్సర్ కనపడలేదు. మీరు చేసిన ఆప్షన్స్ కనపడలేదన్నమాట అక్కడ ఆన్సర్‌లో. లేదంటే మీరు క్వెషనే రాంగ్ అనిపించిందనుకోండి మీకు. ఆ క్వెషన్ మీరేం చేయండి అంటే వదిలేసేయండి. ఎందుకు వదిలేయమని చెప్తున్నాను అంటే, మీకు ఆ క్వెషను మీరు రాసినా, రాయకపోయినా, అటెంప్ట్ చేసినా, చేయకపోయినా మీరు ఎగ్జామ్‌కి అటెంప్ట్ అయ్యారు కాబట్టి మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఎవరికొస్తాయి ఫుల్ మార్క్స్? అందరికి ఫుల్ మార్క్స్ వస్తాయన్నమాట. అసలు ఎగ్జామ్ మీరు క్వెషన్ అటెంప్ట్ చేసినా, చేయకపోయినా మీరు ఎగ్జామ్ రాసారు కాబట్టి మీకు అందరికి ఫుల్ మార్క్స్ వస్తాయి. సో, కాబట్టి మీరు అటెంప్ట్ చేశారనుకోండి, అప్పుడేమవుతుంది, ఒకవేళ మీ అంచనా తప్పు. అంటే మీరు తప్పుగా అనుకున్నారు, కానీ క్వెషన్ కరెక్టు. మీరేం చేసినట్టు గెస్ బిట్స్ పెట్టినట్టు, గెస్ చేసి పెట్టినట్టు. సో, గెస్ చేయడం అనేది తప్పు. ఇలా గెస్ చేసి బిట్స్ పెడితే 4 ఆప్షన్‌లో ఒక ఆప్షన్ రైట్ అనేది అవ్వడం చానా తక్కువ పాసిబిలిటీ అనమాట. సో, 100% మీకేమవుతుంది నెగెటివ్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువుంటుంది. కానీ మీరు ఒకవేళ ఆ బిట్స్ వదిలేసారనుకోండి, మీరు నెగెటివ్ రాదు. ఒకవేళ ఇది తప్పే అనుకోండి 100% మీకు ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి కదా! సో, మీరు ఈ క్వెషన్ అవాయిడ్ చేయడం వల్ల మీకు నెగెటివ్ మార్క్స్ అనేది రాకుండా ఉంటుంది. సో, రాంగ్ క్వెషన్ అనేది మీకు డౌట్ ఉంటే ఏం చేయాలి? ఆన్సర్ అనేది చేయొద్దు. సో, ఆన్సర్ ఎందుకు చేయొద్దు? నెగెటివ్ మార్క్స్. నెగెటివ్. సో, నెగెటివ్ మార్క్స్ అనేది మీకు పడిపోతాయి. సో, నెగెటివ్ మార్క్స్ అవాయిడ్ చేయాలంటే ఈ క్వెషన్ వదిలేయండి. మీకు ఇలా వదిలేస్తే మీకు ఎగ్జామ్ హాల్‌లో టైమ్ సేవ్ అవుతుంది.
టైమ్ సేవ్ అవుతుంది కదా! మీరు ఈ క్వెషన్ గురించి ఎక్కువ థింక్ చేస్తే. ఫ్లో పోతుందనమాట మీకు ఎగ్జామ్ హాల్‌లో. మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి బాగా రాస్తుంటారు. ఒక 2, 3 మినిట్స్ మీరు ఎగ్జామ్‌లో బ్రేక్ తీసుకున్నారంటే బ్రెయిన్ షార్ప్‌గా వర్క్ చేయదు. మీరు కొంచెం ఎగ్జామ్‌లో ఇబ్బంది పడతారు. నెక్స్ట్ క్వెషన్స్ అనేది మీరు ఫోకస్డ్‌గా ఆన్సర్ చేయలేరనమాట. సో, అందుకని మీరు ఎగ్జామ్‌లో రాంగ్ క్వెషన్ అడిగితే ఏం చేయాలి? స్కిప్ చేసేయండి. సో, ఆన్సర్ చేయొద్దు, వదిలేసేయండి. మీకు ఫుల్ మార్క్స్ అనేవి 100% పడతాయి. సో, వీటిలి గురించి మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో, ఇది మన ప్లాన్ అనమాట 30 డేస్‌కి. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ ప్లే లిస్ట్ కూడా చెక్ చేయండి.